Hi, hello and welcome. Dabur Vatika and Rich Coconut Hair Oil presents కొంచెం టచ్ లో ఉంటే చెప్తా సూపర్ సండే పవర్డ్ బై సెల్కాన్ డైమండ్ 4G ప్లస్ ఫాగ్ మరియు వీకేర్ షాంపూ హెయిర్ కలర్ అండ్ స్పెషల్ పార్ట్నర్ ట్విన్ బర్డ్స్ లెగ్గింగ్స్. ఆట పాట ఒక కాంబినేషన్, ఎనర్జీ ఎంటర్టైన్మెంట్ ఇంకో కాంబినేషన్. ఈసారి రాబోతున్న ఈ సెలబ్రిటీలో ఆట పాట ఎంటర్టైన్మెంట్ ఎనర్జీ అన్ని కలిపి ఒకేలా ఉంటాయి. ఈయన మాట్లాడడం మొదలెడితే ఒకలా ఉంటుంది, ఈయన ఆటలాడడం మొదలెడితే ఇంకా అద్భుతంగా ఉంటుంది. అసలు సిసలైన విషయం ఏంటంటే ఈయన పాట పాడితే తుమ్ము రేగిపోతుంది. ఇస్ నన్ అదర్ దాన్ ద మోస్ట్ సెన్సేషనల్, ది వన్ అండ్ ఓన్లీ దేవి శ్రీ ప్రసాద్. స్వాగతం, సుస్వాగతం. కొంచెం టచ్ లో ఉంటే చెప్తా సూపర్ సండేకి ది డార్లింగ్, ది సెన్సేషనల్, ది పర్ఫార్మర్ డిఎస్పీ ఇస్ హియర్. ఇడ్లీ సగం కొరకండి, వెంటనే స్టూడియోలోకి ఉరకండి. అప్పుడు మీ మీద పడదు మరకండి, అప్పుడు మీ మీద పడగదు మరకండి. ఈ ఐడియా గురించి ఎవరి దగ్గర నోరు తెరకండి. అంటే గిటారు అదే సార్, కానీ అప్పుడప్పుడు కొంచెం ఇండైరెక్ట్ ఉండాలి సార్. రావట్లేదే, రాకే కదా ఈ బాధ అంతా. నువ్వు ప్రేమించిన అమ్మాయి నీకేనో చెబుతుంటే ఉడుపు పిండు ఆరే. తప్పు నాన్న, సుజాస్ ఏమనద్దు, మీకు వదిన లాంటిది. ఓ మిమ్మల్ని అన్నయ్య అన్నానా? ఈయనేంటి అన్ని అటు కరెక్ట్ చేసుకుంటున్నారు ఆయన. హీరో డాన్స్ చేసి ప్రెజెంట్ చేస్తారు, అబ్బా ఆ హీరోయిన్ గ్లామర్ తీసుకొస్తారు ఆ మ్యూజిక్. ఈ కార్యక్రమ ప్రసార సమయంలో మేమడిగే సులువైన ప్రశ్నలకు సరైన సమాధానాలిచ్చి డిఎస్పీ ఈవెంట్ పాసెస్ గెలుచుకోండి. ట్రూ రాక్ స్టార్ అంటే ఇది ప్రపంచానికి తెలిసిన భాషలో రాక్ స్టార్ అని, డిఎస్పీ అని. సో నా ఉద్దేశంలో మాత్రం నాకు తెలిసిన పేర్లు మాత్రం, నేను మిమ్మల్ని మచ్చా అనే పేరుంది, దేవి అనే పేరుంది మీకు, అన్నిటికంటే ముఖ్యంగా బుజ్జి అనే పేరుంది. అది మా ఇంట్లో మాత్రమే తెలిసిన పేరు. ఓకే, సో నెంబర్ 1 గా ఉండడం మీకు అది అంటే ఆల్రెడీ జీన్స్ లో ఉన్నట్టుంది. అది ఇప్పుడు ఎలాగో నెంబర్ 1 ఉన్నారు. నాకు తెలిసి చిన్నప్పటి నుంచి నెంబర్ 1 అంట మీరు అన్నిట్లో. అంటే దట్ క్రెడిట్ గోస్ టు మై మామ్ మెయిన్లీ అండ్ మై డాడ్. సో ఇప్పుడు సాధారణంగా ఇప్పుడు మాలాంటి వాళ్ళందరూ ఐదర్ స్పోర్ట్స్ అయినా బాగా ఆడతాం, లేదా చదువుైనా బాగా చదువుతాం. రెండింటిని హ్యాండిల్ చేయాలంటే చాలా కష్టం. స్పోర్ట్స్ ఆడతారు, మ్యూజిక్ చేస్తారు, అండ్ అలాగే బాగా చదువుతారు. ఎలా సార్ ఇన్ని ఎలా సరిపోయి ఒక డేలో? మనం ఏ పని అయితే చేస్తున్నామో దాన్ని బెస్ట్గా చేయడానికి ట్రై చేయాలనేది నా వాట్ యు కాల్ ప్రిన్సిపల్ ఆర్ మై వాట్ ఎవర్ యూ కెన్ సే. సో చదివేటప్పుడు ఇంక ఫుల్ కాన్సన్ట్రేషన్ నా చదువు మీద పెట్టాలి, లేదా ఆడేటప్పుడు ఫుల్ కాన్సన్ట్రేషన్ ఆట మీద పెట్టాలి, పాడేటప్పుడు పాట మీద పెట్టాలి. అంటే ఐ యూజ్డ్ టు డు లాట్ ఆఫ్ థింగ్స్ ఇన్ స్కూల్ మాట. ఆల్రౌండర్ గా ఉంటూ, ఆల్రౌండర్ దానికి కరెక్ట్ డెఫినేషన్ మీరు ఇచ్చింది, చిన్నప్పుడే ఇచ్చేసారు. చదువుల్లో టాప్ ఉన్నారు, ఓకే, వెరీ గుడ్. కల్చరల్స్ కి మీ స్కూల్ తరఫు నుంచి మిమ్మల్ని రిప్రజెంట్ చేస్తారు. అండ్ అట్ ఎన్ ఏజ్ ఆఫ్ 7 ఇట్ సెల్ఫ్ మీరు కీబోర్డ్ ప్లే చేయడం స్టార్ట్ చేశారు. అండ్ వీటిలన్నిటికంటే మించి మీరు అంటే మ్యూజిక్ కంటే మీరు ఎక్కువ ఫేమస్ మీ డాన్స్ కి, మీ స్కూల్లో, రైట్? ప్రభుదేవ చిక్కుబుక్కు చిబుక్కు రైలే పాటకి. దానికంటే ముందు కూడా చిన్నప్పటి నుంచే మరి మైకేల్ జాక్సన్ సాంగ్స్ చూడటం, దాన్ని చూసేసావు, తెగ డాన్స్ చేయడం. ఇంటికి ఎవరు వచ్చినా ఆ పాట పెట్టేసేవారు. వాళ్ళు ఉన్నారా లేరని బట్టి ఆ పాట పెడితే డాన్స్ చేయడం. సరే లేటర్ ఆన్ చిక్కుబుక్కు రైలే వచ్చిన ప్రభుదేవని చూసి వావ్ అని మళ్ళీ అది చేయడం. సో నేను కూడా ఏంటంటే యాక్చువల్గా నా స్కూల్ డేస్ ఫొటోస్ అవి చూసాను, చాలా బక్కగా ఆ ఫస్ట్ టైం వచ్చిన చిన్న వయసు చిన్న ఇది ఉంటుంది కదా, ఆ టైం వచ్చిన సేమ్ ఇది ప్రభుదేవ తమ్ముడేనా అని మీరు టు థింక్ లైక్ దట్. యాస్టిస్ అలాగే ఉండేవాడిని, చాలా పక్కగా ఉండేవాడి అనమాట, గాలిస్తే ఎగిరిపోయేవాడిని. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ మెమరీ, స్కూల్ డేస్ ఆర్ ఆల్వేస్. అండ్ అప్పటి ఫోటోలు కానీ అప్పటి మన లుక్ ఎలా ఉందో ఒకసారి చూస్తుంటే మనకు కూడా చాలా నీట్గా ఆనందంగా ఉంటుంది. అబ్బా అని కూడా అనిపిస్తుంది, అంటే స్వీట్ మెమరీ, సరదాగా అంటున్నా. ఇప్పుడు మాత్రం మీరు వా అనేలాగా మేము ఆ ఫొటోస్ తీసుకొచ్చాం. అయ్యో ఓ మై గాడ్, నమ్ముతారు ఎవరన్నా నేనంటే అసలు. ఇలా సాయిబాబాలో చుట్టూ ఉంటుంది అప్పుడంతా.
ఓ కరాటే. నో నాట్ కరాటే, ఊరికే ఇదేంటో నాకు కూడా గుర్తులేదు. ఇది సెయింట్ థామస్ మౌంటైన్. మా స్కూల్ ఫ్రెండ్స్ అంతా మోస్ట్ ప్రాబ్లీ ఆ టైంలో అంటే గ్యాంగ్ కూడా మీరు అఫీషియల్ ఫోటోగ్రాఫరు, సో అందరినీ నుంచో పెట్టి తీసేవాళ్ళు, మీరే దిగేవాళ్ళు. బట్ గ్యాంగ్ అనగా నాకు గుర్తొచ్చింది నైట్ స్టడీస్ బాగా చేసేవాళ్ళు. సాటర్డే నైట్ విత్ డిన్నర్ తీసుకెళ్ళి చాలా విషయాలు కలెక్ట్ చేశారు. అప్పుడు తీసిన ఫోటోనే అది. ఇప్పుడు అక్కడ చూపించారు కదా, పక్కగా ఒక 4-5 పిల్లలు ఉన్నాం. అది స్కూల్ అప్పుడుది. వాళ్ళందరూ నా క్లాస్మేట్స్ అండ్ క్లోజెస్ట్ ఫ్రెండ్స్ మాట. అప్పుడు ఏం చేసేవాళ్ళు అంటే సంజయ్ నా ఫ్రెండ్ ఉన్నాడు. వాడికి సెయింట్ థామస్ మౌంట్ లో దే హ్యాడ్ హౌస్ మాట, సెపరేట్, అంటే ఒక గెస్ట్ హౌస్ లాగా. ఊరికే వెళ్ళి వీస్ టు ప్లే క్రికెట్, అది ఇది. దాని తర్వాత ఎవరి నుంచి తెచ్చింది వాళ్ళు తినేయడం. సో ఇట్ ఈస్ బి ఫన్. పిల్లో ఫైట్స్, లైట్స్ ఆఫీస్ ఒకటి కొట్టేయడం. ఈ స్పోర్టే నాకు చాలా ఇంట్రెస్టింగ్ వచ్చింది. ఎందుకంటే నేను వాళ్ళని అడిగినప్పుడు అన్ని స్పోర్ట్స్ గురించి చెప్తున్నారు, కానీ ఇంకో స్పెషల్ గేమ్ ఉందండి మేము ఎప్పుడు ఆడేది. లైట్లు ఆఫ్ చేసి పిల్లలతో కొట్టుకుంటారు, మళ్ళీ లైట్లు ఆన్ చేశాక ఎవరిని కొట్టారు అనేదే కాన్సెప్ట్. అక్కడ చాలా థ్రిల్లింగ్ ఉంటుంది. చాలా బాగుంది. అంటే భయంగానే ఉంటుంది, థ్రిల్లింగ్. ఎవడు ఎటు నుంచి కొడతారు తెలియదు. కొట్టేసి మళ్ళీ ఫోటో పడుతుంటాయి. ఒకసారి లెగిసి చూస్తే నేను కొట్టినోని కుమ్మేయాలనుకుంటా, కానీ ఎవడ కొట్టాడో తెలీదు. అంటే యాక్చువల్గా చూస్తే ఆర్ఏటోలో ముసుగేసి కొట్టేస్తారు కదా, నాకు అప్పుడు అదే గుర్తొచ్చింది. అందులో ముసుగేసి కొట్టేస్తారు, ఇందులో లైట్ ఆఫ్ కొట్టేస్తారు. రెండు సేమ్ టు సేమ్, ప్లేస్ డిఫరెంట్. ఇలాంటి ఒక జర్నీలో మనతో పాటు ఉండే ఫ్రెండ్స్ చాలా ఇంపార్టెంట్. డెఫినెట్లీ. అండ్ వాళ్ళతో షేర్ చేసుకున్న బ్యూటిఫుల్ మెమరీస్ ఇలా మా కొంచెం టచ్ లో ఉంటే చెప్తారు షోలో మళ్ళీ ఒకసారి గుర్తెచ్చుకోవడం. మై ఫ్రెండ్స్ వాళ్ళు ది ప్లేడ్ అ లాట్ ఆఫ్ వెరీ ఇంపార్టెంట్ రోల్ అంటే ఇన్ ఎన్కరేజింగ్ మీ రైట్ ఫ్రమ్ మై స్కూల్ డే. అప్పటి నుంచే బెంచ్ మీద కొట్టడం, పాటలు రాసేయడం, పాడేయడం, ట్యూన్ కంపోజ్, ఇవన్నీ ఇంటర్వ్యూలో జరిగిపోతుండే మాట. సో అలా అని ఒకసారి ఒక కల్చరల్స్ జరుగుతుంటే సడన్గా ఐడియా వచ్చి నేను ఒక పాట కంపోజ్ చేస్తే ఆ పాటని ఈ స్టూడెంట్స్ అందరి ముందు పాడదాం, అసలు రెస్పాన్స్ ఎలా ఉంటుందో చూద్దాం ఒక ఐడియా వేస్తాం అని వెళ్ళి అడిగితే, మేము ఒక పాట పాడాలంటే ఇప్పుడు కాదు అనేవాళ్ళు. ఇంకో పాట పాడ అన్న అంటే మేము అప్పుడు జూనియర్స్, ఆ సీనియర్స్ ఉంటారు కదా, కల్చరల్స్ నడిపేవాళ్ళు. అన్న ఒక్క ఛాన్స్, అందులో రవితేజ కట్టుకుని అన్న ఒక్క ఛాన్స్ అన్నట్టు మళ్ళీ అడిగేవాళ్ళు. ఇప్పుడు కాదు, ఆ తర్వాత తోసేవారు మమ్మల్ని. మళ్ళీ కాసేపు పెట్టి మళ్ళీ అన్న ఒక్క ఛాన్స్ అంటే మాట్లాడి తోసేస్తున్నారు బయటికి. ఇంటర్వ్యూలో మన మాట్లాడలే ఎలా అని ఇంకా 3 days జరుగుతుంది కల్చర్. ఫస్ట్ డే స్టార్ట్ చేసాం లూప్, ఒక్క ఛాన్స్ అంటే ఇంట్లో. లాస్ట్ 3rd day చూసారు, వీళ్ళు మన వదిలేట్లేర్రా బాబు అని చెప్పి, సరే ఇప్పుడు వెళ్ళి పాడండి అని చెప్పి, ఏం పాట అని అడిగారు. మా సొంత పాట నేనే కంపోజ్ చేశానంటే ఇంకా ఒకలా చాలా అసహ్యంగా చూసాడు నా వైపు. కంపోజ్ చేసా ఈ వీడియో ఆయన చూస్తుంటే కనుక ఇప్పుడు మాత్రం అని చేసి రే అప్పుడు అన్నిసార్లు అడిగారు కదా, ఒక్క ఛాన్స్ ఇచ్చింటే. అంటే ఇంకా బ్యాడ్గా చూసినప్పుడు మేము చాలా జాలీగా పెట్టాం ఫేస్. మమ్మల్ని చూసి ఏమనుకున్నాడో ఏంటో, సరే వెళ్ళి తగలడండి అన్నట్టు ఈ సెడ్. సో వి థాట్, అంటే వి అని ఎందుకంటున్నానంటే నా ఫ్రెండ్స్ కోరస్ వాళ్ళు ఇప్పుడు మైక్ పట్టుకుని నేను పాడింది తానే తన్నానంటే వాళ్ళు కోరస్ పాడాలి. బట్ అప్పుడే చాలా నా పాటకు నేనే అంత ప్రోగ్రామ్ చేసి దాన్ని అప్పుడు క్యాసెట్లో రికార్డ్ చేసి తీసుకెళ్ళా. ఈ క్యాసెట్ పెడితే మ్యూజిక్ వస్తుంది, ఆమె నేను పాడాలి. క్యాసెట్ ఇచ్చాం, కరెక్ట్గా స్టేజ్ ఎక్కాం. ఓకే, స్టేజ్ ఎక్కి నుంచుండే అనేటప్పుడు ఎవరు లేడు లోపల. అదేంటంటే అప్పుడే అర్థమైంది, మాకు స్టేజ్ ఇచ్చి బ్రేక్ చెప్పి వెళ్ళిపోయారు వాళ్ళు. అంటే లంచ్ బ్రేక్లు ఇచ్చారు మాకు. మేమేమనుకున్నాం అంటే మన అందరూ ఉంటారు, నిజంగా మనం ఎలా ఇంప్రెస్ చేసేమో అనుకున్నాం. వాళ్ళంటే వీళ్ళ నస తట్టుకోలేకపోతుందని చెప్పి ఎలాగో ఇప్పుడు లంచ్ బ్రేక్ తోసేయండి అని చెప్పి మమ్మల్ని స్టేజ్ మీద తోసి వాళ్ళు బయటికి వెళ్ళిపోయారు. ఎవరు లేరు అని చూసినప్పుడు ఎవరు లేరు. ఏంట్రా ఇది, అప్పుడు మేము చూసుకున్నాం ఏంటంటే పర్లేదా అసలు మన సౌండ్ ఎలా ఉందో మనం చూసుకుందాం బస్ అని చెప్పి. ఓకే, సో అఫీషియల్ గా దేవిశ్రీ ప్రసాద్ గారు ఫస్ట్ టైం కంపోజ్ చేసిన పాట ఫర్ ద ఫస్ట్ టైం ఇప్పుడు వినబోతున్నాం. హియర్ వి గో. అప్పుడే అదొక అమ్మాయి గురించి పాడిన పాట. ఒక అమ్మాయి గురించి అబ్బాయిలు పాడే పాట, అది కూడా బాయ్స్ స్కూల్లో ఉంటూ ఈ పాట విన్నప్పుడు మా నాన్నగారు అడిగారు, రే నువ్వు చదివి బాయ్స్ స్కూల్లో అయినా కదా అని ఫస్ట్ క్వశ్చన్ అడిగారు. అంటే అవును రేడు అని. మళ్ళీ మా అమ్మకి ఈడు ఏదో చేస్తున్నాడు, లేదంటే ఇలాంటి పాట రాయడం అన్నాడు. అది నాకు బాగా గుర్తు. ఆ పాట ఇది. నీ యొక్క అందం చూసి మూర్చపోయామె మేమంతా, అక్కడ ఇక్కడ ఎక్కడెక్కడని వెతికామె మేము రోజంతా. చేపలాంటి 2 కళ్ళున్నాయి అవి అందాలని ఎగజిమ్మాయి, ఒక్కసారి నా వైపు చూడవే అందమైనవో అమ్మాయి. జింగి చిక్కి చారో జింగి చిక్కి చా, జింగి చిక్కి చారో జింగి చిక్కి చా, జింగి చిక్కి చారో జింగి చిక్కి చా, జింగి చిక్కి చారో జింగి చిక్కి చా.
సార్ అప్పుడు మీ ఏజ్ ఎంత సార్? అరుణ అప్పుడు ఏదో క్లాస్లో చదువుతున్నా పొడి నెక్కలేదు. అరే రే 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 అప్పటికే అమ్మాయి మీద పాట అంత క్లారిటీగా అసలు అరే రే అంటే పాడింది అనుకుంటే ఇంకా చాలా కాలం ముందే రాస్తాను ఆ పాట. అప్పుడు వాడు రే ఈ వయసులో ఈ పాటలను రాసేస్తున్నాడు ఇదేదో చేస్తున్నాడు అని మా మమ్మీ దగ్గర కంప్లైంట్ చేసేవారు. సార్ నిజం చెప్పండి సార్, అంటే నిజంగానే అమ్మాయిలు అప్పుడు పరిచయం లేదా మీకు? అసలు వణుకు నిజంగా అంటే ఇప్పుడు నన్ను చూస్తే ఎవరు నమ్మరు. ఎందుకంటే కల్చరల్స్కి వెళ్ళినప్పుడు మీ పక్కన అమ్మాయి వచ్చి కూర్చుంది అనుకోండి సార్, అది చెప్తా ఎక్స్పీరియన్స్ కూడా చెప్తా. మేము చదివింది బాయ్స్ స్కూల్లో. ఓకే ఇప్పుడు కోవిడ్లో వేస్తుంటే అలవాటు, అందుకని అమ్మాయితో ఎలా మాట్లాడాలనేది ఫస్ట్ టెన్షన్. ఎవరిని అమ్మాయితో మాట్లాడితే మా ఫ్రెండ్స్ పట్టుకుని ఉండిలా అంటే ఇప్పుడు కాదండి, ఇప్పుడైతే ఫస్ట్ అమ్మాయి చేపట్టుకుంటాం. షేక్ ఎందుకండి అనుకుంటే ఎలా? అదే నేను కూడా అంటున్నాను, అయ్యో క్లారిటీ నాకు కూడా ఉంది, షేక్ హ్యాండ్ కోసమే అంటారు. సో చూసారమ్మా, అంటే అప్పట్లో అలా ఉన్నారు కాబట్టే ఇప్పట్లో ఇలా ఉండగలుగుతున్నారు అనమాట. అలాగే మేనేజ్ చేయాలి మనం, లేకపోతే తెలిసిపోద్ది. ఓకే, సో ఆ ఎక్స్పీరియన్స్ కూడా ఫుల్గా చెప్తా. ఇది మేము లంచ్ బ్రేక్ లో పాడుతున్నాం కదా, ఎవరు లేరు, పాట పాడేస్తాం. పాడేలా పాట స్టార్ట్ చేసాం, పల్లవైంది, జింగిజిగిచార అయింది. అయ్యేటప్పటికి ఒకడు ప్లేట్ పట్టుకుని వచ్చి ఇలా చూసాడు లోపలికి. అంటే బయట క్యాంటీన్ లో కొనుక్కొని తింటున్నారు స్టూడెంట్ అందరూ. ఇలా చూసి ఏదో బాగానే ఉంటుంది, ప్లేట్ పెట్టి లోపలికి వచ్చాడు. తర్వాత ఇంకోటి అందరూ మొత్తం క్యాంటీన్స్ అన్ని అలా వదిలేసి ద హోల్ క్రౌడ్ కేమ్ బ్యాక్ టు ఇంటూ ద ఆడిటోరియం బిఫోర్ ద సెకండ్ పల్లవి. అక్కడ నా లైఫ్ లో ఫస్ట్ టైం నా కాన్ఫిడెన్స్, అంటే అందరూ ఉండి మేము పాడినప్పుడు విన్నా కూడా ఆ కాన్ఫిడెన్స్ వచ్చేది కాదేమో. ఎవరు లేని ఒక చోటుకి నా పాట వాళ్ళని లాగగలిగింది అనే ఒక నమ్మకం ఈ రోజు వరకు నన్ను నడిపిస్తుంది నిజంగా. అంతే కదా, అక్కడ ఎవరు లేకపోయినా మీరు పాడదామని ఫిక్స్ అయ్యారు, బికాస్ దొరికిన ఒక ఆపర్చునిటీ పాడడానికి. అది కూడా 2 days నుంచి రిక్వెస్ట్ చేయగా మీ సీనియర్స్ మీకు ఇచ్చిన. నేను ఇలాగే పాడాను సార్, అంటే కొంచెం రివర్సు, నేను పాడాక ఎవరు లేరు సార్, అదే ప్రాబ్లం. మీరు పాడాక వచ్చారు, నేను టమా లేచారు. So that was one turning point in my life. And then I made that album. దాని తర్వాత కాంపిటీషన్స్ కూడా వెళ్ళారు మీరు? కాంపిటీషన్స్ వెళ్ళారు. సార్ ఇంతకీ ఒక స్టేజ్ దొరికింది, బాగుంది, ఆడిటోరియం లో ఉంది, ఒక 800 మంది ఉన్నారు, భోజనానికి వెళ్ళిన వాళ్ళు కూడా వచ్చేసారు, గుడ్. కానీ నాకు అన్నిటికంటే ఇంట్రెస్టింగ్ ఏమనిపించింది అంటే, ఒక గ్రౌండ్ లో 4 టేబుల్ వేసి దాని మీద డాన్స్ చేయమన్నా డాన్స్ చేసి ఫస్ట్ ప్రైజ్ కొట్టేశారంట. That was Rambambam from Michael Mann Kamarajan. సో ఆ పాట గురించి మీరు మాట్లాడే లోపల దాని గురించి చెప్పడానికి మా దగ్గర ఒక వ్యక్తి ఉన్నారు. Wow, who is that? Rambambam. Song, this is well connected song for you. I mean, for all of us, and especially like this song endante. This was choreographed by Devi. Just 10 minutes lo, he dance. This song matto choreographed chesi. During this, I mean, all the rounds in our school, we got first place. Same steps, same dance, same costumes also. So, annitlo first prize, and this I want to share with you. And the second thing is, Macha, then the secret I want to tell them. Okay. And first secret is, మీ అందరికి తెలిసిన DSP దేవిశ్రీ ప్రసాద్, అండ్ తన పేరు ఇంకోటి ఉంది. స్కూల్ డేస్ లో we call him కుట్టి ప్రభుదేవా. సో వెల్, అంటే సూపర్, అన్ని ఏ స్టేజ్ షోస్ he gets number 1. So second secret is he has a big fan following, especially girls. Thanks. And that Suresh, he is one of my the most important friend in my life. వాడు నాకు ఏదైనా కావాలి అంటే దాంట్లో ఫస్ట్ దిగి, అంటే ఒకటి మై బ్రదర్ సాగర్, he does anything for me. అలా వీడు. సో ఇన్ ఎనీథింగ్ వాడు వరల్డ్ మొత్తం నాకు అగేన్స్ట్ అయినా కూడా వీడు నన్ను సపోర్ట్ చేస్తాడు. దట్ షుడ్ బి దేర్, దట్స్ రియల్ మీనింగ్ ఆఫ్ ఎ ఫ్రెండ్. సో అండ్ సో ఇవాళ నుంచి మేము కూడా మీ ఫ్రెండ్సే. థాంక్యూ. అంటే ఎప్పటి నుంచో, బట్ ఇవాళ నుంచి ఇంకొంచెం స్ట్రాంగ్ ఫ్రెండ్స్. సో ఆయన చెప్పిన వాటిల్లో అసలైన పాయింట్, ఇంకోటి ఇంపార్టెంట్ పాయింట్ ఉంది, దట్ ఈస్ కుట్టి ప్రభుదేవా. కుట్టి ప్రభుదేవా అంటే సరే డాన్స్ గురించి అంత బాగుంది, నేను ఇంకా బాగా కనెక్ట్ అయిన విషయం ఆయన చెప్పిన ఫ్యాన్స్ గురించి. సో అప్పటి నుంచి స్కూల్లో పక్క స్కూల్లో ఆ కాలేజ్ లో వాళ్ళు వీళ్ళు అమ్మాయిలు అందరూ పాపం మీకు ఫ్యాన్స్ ఉండేవాళ్ళు, చక్కగా మీ ల్యాండ్ లైన్ నెంబర్ కనుక్కోవడానికి ట్రై చేసేవాళ్ళు. ఇది ఇందులో కామెడీ ఏంటంటే, ల్యాండ్ లైన్ వచ్చినప్పుడు మా ఫాదర్ తీసి అమ్మాయి రా మాట్లాడరా
రివర్స్. రే ఎక్కడ పుట్టావరా నాకు నువ్వు అమ్మాయిరా? నేను అసలు 10th స్టాండర్డ్ ఎన్ని మంది గర్ల్ ఫ్రెండ్స్ తెలుసా నాకు స్టార్ట్ చేసేవారు. మా అమ్మగారు ఊరుకోండి వాడిని కూడా మీరే చెడగొట్టిలా ఉన్నారు. అక్కడ ఫైట్ స్టార్ట్ అయిపోయింది. ఆ ఫోన్లో అమ్మాయి వెయిట్ చేస్తుంది, ఇదేంటి నన్ను లైన్లో పెట్టి ఫైట్ చేసుకుంటున్నారు. ఇలాంటి చాలా విచిత్రమైన విషయాలు జరిగాయి అప్పుడు. సో అందుకే సార్ నేను భరోసా తీసుకుంటాను. ఇప్పుడు నేను అసలు దీని గురించి మొత్తం ప్లాన్ చేశాను సార్. అంటే పాపం ఏమీ తెలియని అమాయకుడు మా డిఎస్పి కదండి నిజంగా. సో ఇప్పుడు తెలియట్లేదండి, అదే తేలిపోతుంది, ఇప్పుడే తేలిపోతుంది ఒకప్పుడు. సో మేడం గారు మీరు రండి. హలో హాయ్. హాయ్, మీ పేరు? సౌమ్య. ఏం చేస్తుంటారు? బీటెక్ ఫైనల్ ఇయర్. బీటెక్ ఫైనల్ ఇయర్ ఫస్ట్ టైమా? ఓ వెరీ గుడ్ సూపర్. రండి ఇక్కడ రండి. సో ఇప్పుడు హాయ్ సౌమ్య గారు. హాయ్. చూసారా భయం అన్నారు, ఇప్పుడు ఏం లేదంటారు అండి. సార్ మీరు పైకి నవ్వుతున్నారు కానీ నాకు తెలుసు లోపల వామ్మో అమ్మాయి వచ్చింది, ఇప్పుడు నేనేం మాట్లాడే లోపల మామూలుగా ఇది కూడా మీరు నమ్ముతున్నారా? ఆయనకి లోపల ఆల్రెడీ హార్మోనియం మోగుతుంది. వామ్మో ఇప్పుడు ఏం అడగమంటాడు, ఇప్పుడు ఏం చేయమంటాడు, అదైతే ఉందండి. ప్రదీప్ షో అంటే అసలే నాకు టెన్షన్, ఎప్పుడు ఏమవుతుందో తెలియదు. ఏం టెన్షన్ లేదు సార్. మీరు ఒక అమ్మాయితో మాట్లాడడం ఇప్పటివరకు ఎవరు చూడలేదంట. ప్రేక్షకుల డిమాండ్ వరకు ఇప్పుడు ఎక్కడ చూసినా అమ్మాయిలతో మాత్రమే చూస్తున్నారు వాళ్ళు. మీకు అర్థం కావట్లేదు. మీరు చూడలేదు. మీరు కొంచెం టచ్ లో ఉంటే చెప్తా, మిగతా వాళ్ళందరికీ టచ్ లో ఉంటే నేను ఎవరితో టచ్ లో మీకు తెలుస్తుంది. అది కూడా పాయింటే. అందుకే ఇక్కడ కూడా చూస్తే మేము మాకు అర్థం అవుతుంది కాబట్టి. సరే నువ్వేమైనా అడుగుదాం అనుకుంటున్నావు అమ్మా దేవిశ్రీ ప్రసాద్ గారిని? అసలు మీరు ఎందుకు షో వచ్చారు అని అడుగుతారు. అది మీ ఫేవరెట్ సాంగ్ ఏంటి అన్నిట్లో? చూడండి, నన్ను చూస్తే అమ్మాయి కూడా ఎంత డీసెంట్ గా అడుగుతుంది చూడండి. అది అంటే ఒక్కొక్క వాళ్ళని బట్టి వాళ్ళు అలా డీసెంట్ గా అడుగుతుంది. అమ్మా ఇప్పుడు అదే ప్రదీప్ అడగండి. క్రికెటర్ని చూడగానే సార్ మీకు ఆఫ్ డ్రైవ్ ఇష్టమా బ్యాక్ ఫుట్ ఇష్టమా అని అడిగినట్టు ఆయన చూడగానే పాటే అడగాలని ఎందుకు అనిపించింది? పాపం ఆయన 70 సినిమాలు అన్ని పాటలు చేశారు. అంటే పాట కోసం పుట్టిన ఒక వ్యక్తిగా అనిపించింది. అనిపించకూడదా సార్? అంటే సార్ మీకు అమ్మాయిని చూసి మంచిగా అనిపిస్తుంది, మీకేంటంటే ప్రాబ్లం? అంటే నేను అంటా పక్క దేవిశ్రీ ప్రసాద్ గారు ఉన్నారు కాబట్టి ఇంకే క్వశ్చన్స్ అని అడగచ్చు, బట్ రివర్స్ చేద్దాం ఇప్పుడు. సార్ మీకు అమ్మాయిని చూడగానే ఏ పాట గుర్తొచ్చింది? మీ పేరేమన్నారు? సౌమ్య. సౌమ్య అనే పేరు మీద ఇంకా పాఠం చేయలేదు. నేను చేసుంటే అసలు అదిరిపోయింది. సాధారణంగా పోనీ ఇలాంటి బ్యూటిఫుల్ గర్ల్స్ కోసం ఓ పాట. అందమైన భామలు ముట్టుకుంటే మాసిపోయే కన్నుల అందాలు, సిల్క్ చూడి సారులు, కంజీవరం చీరలు, రెచ్చగొట్టి రేపుతున్న వెచ్చని మొహాలు. అయ్యో రామ ఈ భామ బల ముద్దొస్తున్నదే, అయ్యో రామ అందంతో చంపేస్తున్నదే. అయ్యి అది సూపర్. సో సార్ మనం మ్యూజిక్ గురించి మాట్లాడుకుంటున్నాం, పాటలోకి వచ్చేసాం మనం. దేవి అంటే మీకు పేరు వల్ల అలా కుదిరిందా? సినిమా పేరు కూడా అదే కుదిరిందా? ఎలా కుదిరినా మాకు మాత్రం బాగా కుదిరింది. ఒక మంచి అనే వర్డ్ కూడా చాలా తక్కువ అనుకుంటాం మీకు మేము వాడతాం. సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అండ్ బేసిక్ గా నేను లాస్ట్ ఇయర్ త్రూ అవుట్ నాకు తెలిసి ఒక 20-30 ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో ఎవరితో ఎప్పుడు ఏం మాట్లాడినా ఎవరు హెలో ట్యూన్లు విన్నా ఇట్ వాజ్ ఆల్వేస్ డిఎస్పి. అండ్ డిఎస్పి సాంగ్స్ అనగానే అందరికీ తెలియని చిన్న ఎనర్జీ, ఓ చిన్న ఎక్సైట్మెంట్, క్యూరియాసిటీ. ఈ పాటలో ఏం చేస్తుంటాడు ఈయన, ఏదో చేస్తారు అంటే ఆల్బమ్ లో ఒక పాట వెరైటీగా మా కోసం ఒకటి ఉంటుంది, కంపల్సరీ ఉంటుంది. మీరు కనిపెట్టిన కొన్ని పదాలకి నేను డిక్షనరీలు చాలా ఎతికాను సార్. వాట్ ఈస్ డియాలో? డియాలో అంటే ఏంటి? లస్క్ టప్పా అంటే ఏంటి? రింగ అంటే ఏంటి? డింక్ చిక్క, ఈ డింక్ చిక్క ఏంటి సార్? ఈ వర్డ్స్ కి బాగా ఎతికాను సార్. లేదు కరెక్ట్ పర్సన్ మీరే, మిమ్మల్ని అడగాలని చెప్పి డిసైడ్ అయ్యా. సార్ డింక్ చిక్క అంటే వెతికారు కదా, అయిపోయిందేమో ఇది అడగరులే అనుకుంటే అడిగేస్తారు. డింక్ చిక్క అంటే డింక చిక్క, డింక్ చిక్క. అదే సార్ ఈ డింక ఏంటి చిక్క ఏంటి? ఇటు ఇటు ఊపారు ఓకే, అదే ఇటు ఊపితో డాన్స్ వస్తుంది, అదే డింక్ చిక్క. యాక్చువల్గా సీరియస్ నిజంగా చూస్తే చిన్నపిల్లలు డింక్ చిక్క డింక్ చిక్క డింక్ చిక్క డింక్ చిక్క డింక్ చిక్క అనేది యాక్చువల్గా రిథమ్ సౌండ్ ఉంది, అదే డింక్ చిక్క. ఓకే సార్ ఇక్కడ వరకు ఓకే. ఇప్పుడు మీరు నేను వర్డ్ గురించి అడిగితే ట్యూన్ గురించి వెళ్ళిపోయారు, చాలా జాగ్రత్త వినండి మీరు. ఎందుకంటే అందులో అయితే లస్క్ టప్ప అంటే చెప్పండి సార్. లస్క్ టప్ప ఏ సార్ అంటే ఎలా పుట్టింది ఆ వర్డ్? నిజంగా తెలీదు, ఫ్లోలో వచ్చినాయి అన్ని. అంటే వర్డ్స్ విన్నప్పుడు దట్ ఈస్ డిఎస్పి స్టైల్. కెవ్వు కేక అనేది అప్పటి వరకు వాడతారో లేదో కూడా తెలీదు. వాడుక లాంగ్వేజ్ లో కెవ్వు కేక అనేది అది అంటే సినిమా చూసాం కేకరా అని అలా వాడేది ఉంది.
బట్ నిజంగా ఆ వర్డ్ నేను చెప్పాను కదా, అది మా డాడీ చెప్పారు నాకు. అది ఒకరోజు గబ్బర్ సింగ్ సాంగ్స్ అన్ని చేస్తాం, ఇంకా ఐటమ్ సాంగ్ మాత్రం బాకీ ఉంది. హరిశంకర్ గారు ఏమన్నారంటే అన్ని సాంగ్స్ ఐటమ్ సాంగ్ మీ ఇష్టం సార్, మీరు ఏదో చేస్తారు, మీరు ఎప్పుడైతే అప్పుడు చెప్పండి, అప్పుడు తీసుకెళ్తా అన్నారు. ఏంటి ఇంత పెద్ద రెస్పాన్స్ ఎలా పెట్టేశారు అనుకున్నా. ఆ సాంగ్ ఇంక చేయాల్సిన టైం ఇంకా రాలేదు, కానీ ఇంకా చేద్దాం అని మైండ్లో తిరుగుతుంది. ఏం చేద్దాం కిందకి వచ్చి బ్రేక్ఫాస్ట్ చేయడానికి డాడీ వచ్చి కూర్చుని, ఆయన డైలీ పూజ చేస్తారు మార్నింగ్. పూజ చేసి వచ్చి నేను బ్రేక్ఫాస్ట్ తింటుంటే ఆయన వచ్చి కూర్చున్నారు, పక్కన కూర్చుని రే నాకు మంచి ఐడియా వచ్చిందిరా అన్నారు. చెప్పండి డాడీ అంటే కేవు కేక, దీని మీద ఒక ఐటమ్ సాంగ్ చేయి అదిరిపోద్ది అన్నారు. నేను అలా ఇడ్లీ సగం కొరికిన ఇడ్లీ నోటితో అలా పెట్టుకుని చూసి అంటే నేను ఐటమ్ సాంగ్ ఎలా చేయాలి ఆలోచిస్తుంటే కరెక్ట్గా ఇలా చూసా, దేవుడికి ఎదురు వచ్చి కూర్చొని చెప్పా, దేవుడే పంపించినట్టు ఇలాంటి ఫీలింగ్స్ వస్తుంటాయి కదా. ఇదేదో అసలు బాగుంది కేవు కేక, బట్ దీన్ని పెట్టి ఏం చేయాలి తెలియదు. డాడీ నిజంగా బాగుండేది, బట్ ఆలోచిస్తాను చెప్పి కింద నుంచి మెట్లు ఎక్కితే 1 ఫ్లోర్ ఎక్కితే నా స్టూడియో, మా రిథమ్ ప్లేయర్ కళ్యాణ్ ఉంటాడు, అక్కడ వచ్చి నుంచినప్పటికీ ఊరికే ఒక చెప్తాను వినని చెప్పి అంటే ఏదో విషయం చెప్పాలని ఎరుపు రంగు రైకేసి అలాగేదో చెప్పేసా. ఫస్ట్ పచ్చ రంగు రైకేసి ఎరుపు రంగు రోడ్డంట నేను వస్తుంటే అబ్బో కేవు కేక ఊరంతా కేవు కేక అన్నా బాగుందన్నా అన్నాడు అని తన్న చేసేసి ఏదేదో తన్నా నేను వస్తుంటే. సో అక్కడ కాంపిటీషన్, అక్కడ ఏదో ఒక విషయం చేస్తే అబ్బా కేవు కేక ఇది మ్యాటర్. సో ఇలా చేసానమాట, కేవు కేక అందరూ కనెక్ట్ అయిపోయారు. అప్పుడు హరిశంకర్ గారు ఫోన్ చేశారు, సార్ లాస్ట్ ఐటమ్ సాంగ్ ఉంది కదండి, కాంపిటీషన్ రెడీ చేస్తారేంటి? రెడీ చేస్తారంటే అయ్యో వచ్చేస్తా అని చెప్పి అందరూ సెలబ్రేషన్. అర్థమైపోయింది. రాబోతున్న మ్యూజిక్ డైరెక్టర్లు అందరికీ ఇడ్లీ తినడు పాటలు చేయండి, ఇడ్లీ సగమే కొరకండి, ఫస్ట్ ఫ్లోర్ లో స్టూడియోకి వెళ్ళండి, గ్యారెంటీ ఒక ఐటమ్ సాంగ్. రైమింగ్ మిస్ అయిపోయారు. ఇడ్లీ సగమే కొరకండి, వెంటనే స్టూడియోలో కొరకండి. నేను అనుకున్నా ఈ లోపల రాలేదేంటా, ఈ లోపల ఒక లిరిక్ రావాలి. అప్పుడు పడదు మీ మీద మరకండి. ఇడ్లీ సగం కొరకండి, వెంటనే స్టూడియోలోకి ఉరకండి, అప్పుడు మీ మీద పడదు మరకండి, అప్పుడు మీ మీద పడగదు మరకండి. ఈ ఐడియా గురించి ఎవరి దగ్గర నోరు తెరకండి. సార్ నాకు ఇప్పుడు ఒక అద్భుతమైన ఐడియా వచ్చింది సార్. ఇప్పుడు మీరు సాధారణంగా మ్యూజిక్ డైరెక్టర్లు అంటే లిరిక్ కి ఒక ట్యూన్ క్రియేట్ చేస్తారు, లేదా ఒక ట్యూన్ కి ఆల్రెడీ లిరిక్ క్రియేట్ అవుతుంది. సో ఇలా కాకుండా ఇప్పుడు కొత్త స్టైల్ ఆఫ్ కంపోజిషన్ సార్. ఇప్పుడు ఏంటంటే కొన్ని వర్డ్స్ చూపిస్తాను మీకు, ఈ వర్డ్ తో మీరు సాంగ్ క్రియేట్ చేస్తారు. ఇది ఎగ్జిట్ డోర్ ఇటు ఉంది. జనరల్ గా నేను చేసే పాటలు కూడా అంతే. అదే అంతే, అందుకే మరీ అంత టెస్టా. గురుగారి కోసం ఒక అద్భుతమైన పదం నాన్న. ఏంటి పాట చేసాడు గురువు గారు మళ్ళీనా? పెద్ద హోదా ఒకటి. మ్యూజిక్ డైరెక్టర్ కదా సార్. ఓకే, ఇది ఉతుకు పిండు ఆరే. ఇది ఎక్కువ వాడలేదు సార్ పాటల్లో, ఉతుకు పిండు ఆరే. ఇప్పుడు ఏంటి దీంతో పాట చేయాలి? సరదాగా ఒక ట్యూన్, డప్పు కూడా బాగుంటుంది. అంటే వాళ్ళు కొంచెం మ్యూజిక్ గల్గా. అసలు ఫస్ట్ డప్పు ఎలా వస్తుందో చెక్ చేసుకుందాం. సార్ నాకు సార్ మేము ఆగలేదు సార్. బాగుంది డప్పు. సో ఇప్పుడు ఏంటి వాడు ఉతుకు పిండు ఆరే. ఉతుకు పిండు. ఇప్పుడు ఆ స్క్రీన్ మీద వచ్చే ప్రతి పదం కాపీరైట్స్ నాకే సొంతం అని అంటారు, కానీ మన సంగతి మనం చూసుకుందాం. ఓకే సార్, ఏం లేదు, సాంగ్ చూసుకునే మేము రిలీజ్ చేస్తాం అక్కడ. ఆ సాంగ్ ప్లే అయినప్పుడల్లా ఈ క్లిప్పింగ్ వేసుకుంటా. ఇంకెక్కువ మంది జంట గారిలో పెట్టేస్తాం. అమ్మా సార్ ఇప్పుడు వచ్చేస్తుంది కంటేనా సార్? అప్పుడు వచ్చేసి ఉంటుంది కదా. సారీ. ఓకే, ఉతుకు పిండు ఆరే, ఉతుకు పిండు ఆరే, నువ్వు ప్రేమించిన అమ్మాయి నీకేనో చెబుతుంటే ఉతుకు పిండు ఆరే, ఉతుకు పిండు ఆరే, నువ్వు వద్దన్నా వినకుండా నీ వెనకే పడుతుంటే ఉతుకు పిండు ఆరే. ఈ లైన్ అమ్మాయిలకి అర్థమైందా? ఇప్పుడు అమ్మాయి పడుతుంది, నువ్వు వద్దన్నా వినకుండా వెనకాలే పడుతుంటే ఉతుకు పిండు ఆరే, ఉతుకు పిండు ఆరే, ఉతుకు పిండు ఆరే. స్టెప్ కూడా బాగుంది, ఉతుకు పిండు ఆరే, ఉతుకు పిండు ఆరే. ఇప్పుడు చేయండి అందరూ, 1 2 ఫస్ట్ ఉతుకు, ఫస్ట్ ఉతుకు, అందరూ పిండు, అందరూ ఆరే. ఓకేనా? 1 2 3 4 ఉతుకు పిండు ఆరే, ఉతుకు పిండు ఆరే.
ఇప్పుడు కంటిన్యూస్ పాడదాం. నువ్వు ప్రేమించిన అమ్మాయి నీకెన్నో చెబుతుంటే ఉతుకు పిండు ఆరే ఉతుకు పిండు ఆరే. ఈసారి సేమ్ ఆయనతో పాటు ఉతుకు పిండి ఆరే అనండి. ఇప్పుడు సౌమ్య పాడుతుంది, మన సౌమ్య. ఓకే. నువ్వు వద్దన్నా వినకుండా వెనకాలే పడుతుంటే ఉతుకు పిండు ఆరే ఉతుకు పిండు ఆరే. చూసారా సార్, ఇవి వాడలేదని చెప్పి తీసుకొచ్చాం ఈ పదాలు. తప్పకుండా కాన్సెప్ట్ బాగుంది, పెట్టేస్తే ఇట్ అయిపోద్దా? సూపర్. నువ్వు ప్రేమించిన అమ్మాయిని ఇంకొకడు కరెక్ట్ చేస్తే ఉతుకు పిండు ఆరే ఉతుకు పిండు ఆరే. సూపర్. ఉతుకు పిండు ఆరే, ఇది నాకు తెలిసి ఈ పాట కనుక రిలీజ్ అయితే రేపు పొద్దున్నుంచి మన ఇంట్లో పనిచేసిన పని వాళ్ళందరూ ఉతుకు పిండు ఆరే సెట్ అయిపోయింది. మనీ మేక్ నోట్ ఆఫ్ ఇట్. ఆ చెక్ నా పేరు మీద సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. పేరుకి సంతకం లేదు, సంతకం లేకుండా. ఓకే, ఇంకొక పదం. కుర్రో ముర్రో. కుర్రో ముర్రో. కుర్రో ముర్రో. కుర్రో ముర్రో. దీనికి ఏం చేద్దాం? మ్యాటర్ ఏం చేద్దాం, కంటెంట్ ఏం చేద్దాం సార్? మా షో మీద వేసేయండి సార్. ప్రదీప్ మీద పాట చేద్దాం. ఐ లైక్ యూ అన్నది, ఐ లవ్ యూ అన్నది, ప్రదీప్ని చూసాక హ్యాండ్ ఇచ్చిపోయింది. కుర్రో మొర్రో కుర్రో మొర్రో. కుయ్యో మొర్రో నేను అనుకోవాలి. ఆ గిఫ్ట్ కావాలి, ఈ గిఫ్ట్ కావాలి అన్ని నా చేతే కొనిపించిపోయింది. కుర్రో మొర్రో నా జేబులోని బొర్రో. వెరీ గుడ్, సూపర్ సార్. కుర్రో ముర్రో అండ్ ఉతుకు పిండు ఆరే, రెండింటికి కాపీరైట్స్ మాకు ట్రాన్స్ఫర్ చేసిన ప్రదీప్ కి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, అంతేనా సార్? ఓన్లీ సిగ్నేచర్ లేని చెక్లు మీకు ఇంటికి వస్తూనే ఉంటాయి అని హామీ ఇస్తూ థ్యాంక్ యూ. మీకు దాని మీద వచ్చిన రాయల్టీ మొత్తం మేమే బినామీ అని చెప్తూ. సార్ మీరు ఆ పాట తీసేసుకోండి సార్. జీవితాంతా ఆ పాట విన్నప్పుడల్లా మన వాళ్ళు రే ఈ సాంగ్ అని చెప్పి అన్ని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. అలాగే కేవకేకలు అయితే మా డాడీ ఇచ్చేది చెప్పుకుంటున్నాం. వాళ్ళ ఈ వర్డ్ మాకు ప్రదీప్ కూడా మేము చెప్పుకుంటాం సార్. ఎందుకంటే గారు ఇది కమింగ్ అప్ ప్లేస్ తొక్కేడ్రా. ఓకే, సూపర్. సో ఇది ఫస్ట్ లెవెల్ సార్. సో ఇప్పుడు ఏం చేద్దామంటే మీ పాటలు ఫొటోస్ రూపంలో చూపిస్తాను. ఓకే. ఆ ఫొటోస్ చూస్తే మీకు మీ పాట గుర్తురావా? సరేనా? ఏదో కొంచెం బెటర్ గానే ఉంటుంది. పని చేద్దాం. ఇది బజర్ రౌండ్. దీనికి ఇదేంటిది? బజర్. ఇదేదో మెటలేమో నొక్కబడదు అనుకున్నా. మీరు వస్తున్నారని గోల్డ్ పెయింట్ వేసాను సార్, లేకపోతే మామూలు గ్రీన్ ఉంటే. రెడీ, హియర్ వి గో. ఫస్ట్ పిక్చర్. మూడు కలపాలా? ఆ మూడిటికి సంబంధించిన ఏంటిది అలా కొట్టేస్తారేంటి సారు? మన పాట సార్. ఆవిడ కూడా భలే ఉంటారు ఈ పాటలో. నా ఫేవరెట్ అనుకోండి, అది వేరే విషయం. నీటిలోని చేప వచ్చి నేల మీద. ఓహో అలాగా, మ్యాటర్ అర్థం కదా. ఇప్పుడు అర్థమైంది. సరే, వన్ మోర్. ఇదే పిక్చర్ మళ్ళీ వేయండి అమ్మా. సార్ ఫస్ట్ పిక్చర్ చాలా ఈజీ. నీటిలోని చేప వచ్చి నేల మీద పడ్డట్టు. ఓ ఫస్ట్ కొట్టాలా? అది కొడితేనే మీరు గెలిచినట్టు. మళ్ళీ సార్ టేక్ 2 చూడండి. ఇప్పుడు చూడండి పర్ఫార్మెన్స్. నేను చెప్పాను నాకు రావని. ఫస్ట్ పిక్చర్ ఇది. అరే ఏంటి సార్, నేను చాలా ఫాస్ట్. ఏంటి సాంగ్ మీలా స్లో ఏంటి? చూడండి, మేము బాగా కనెక్ట్ అయిపోతాం. మీరు చేప, నీటిలోని చేప వచ్చి నేల మీద పడ్డట్టు, మనసేమో గిన్నె కొట్టేసుకుంటుంది. డార్లింగే పోసిన డార్లింగే అపశృతి పలుకుతుంది. ఆయన ఓకే. నేను పాడింది ఏ రాగము, నువ్వు పలికింది ఏ ఇందులో ఈ వచ్చినట్టు వెళ్ళిపోవాలి అంతే. ఏంటిది? నాకు తెలుసు సార్, సినిమా డైలాగ్. వెరీ గుడ్, సూపర్. నెక్స్ట్ పిక్చర్. లిప్స్ భలే ఉన్నాయి. బిర్యానీ ఇంకా బాగుంది. ఇప్పుడు ఆ లిప్స్ బిర్యానీ పక్క పక్కన పెడితే ఏ సెలెక్ట్ చేసుకుంటారు?
నేను నేనైతే బిర్యానీ. బిర్యానీ సార్. బాగుంటుంది. ఎందుకంటే లేని దగ్గర సెలెక్ట్ చేసుకుంటాం. కట్టు 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 అంట. ఓకే, నాకు ఇప్పుడు తెలుసు కదా, ఇప్పుడు ఇదే వేస్తారు కదా మీరు ప్రమోలో. దట్ ఈస్ ప్రదీప్ స్పెషాలిటీ. సార్ ఇది వేయొద్దండి. ఓకే, ఇది వేయండి రా. ఇది ప్రోమో వేస్తా. ఆకలిస్తే అన్నం పెడతా, అలిసి వస్తే ఆయిల్ పెడతా, మూడొస్తే ముద్దులు పెడతా, చిన్నోడా ఆపట. అది అది వెరీ గుడ్. ఓకే, అరే ఎడిట్ లో అవన్నీ ఉంచండి ఎఫెక్ట్స్. ఓకే, ఈ రౌండ్ ఇప్పటి వరకు, ఈ రౌండ్ లో చాలా దిగ్విజయంగా మనం పాస్ అయ్యాం. వెరీ గుడ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. అనలేదు చూసారా? సార్ నేను అది గ్రాస్ప్ చేశా. అది అనలేదు అలా అనుకోండి సార్ ఎప్పుడు. సో థ్యాంక్ యూ బ్రదర్స్ అండ్ వాళ్ళ సిస్టర్స్. అప్పుడు వాళ్ళు మనకి సిస్టర్స్ అయిపోతారండి. ఎక్కడ లాగించండి నేను బావ కదా. ఏంటి ఆలోచించుకుంటే అంటే ఎక్స్పీరియన్స్ లేదు సార్, అంత షార్ప్ లేని వాళ్ళ విషయం. మాట్లాడటంలో ఎక్స్పీరియన్స్ లేదు అంతేగా. ఓకే, సో ఈ రౌండ్ సూపర్ గా ఆడారు మీరు. వండర్ఫుల్. చాలా మామూలు మన ఇలాంటి అసలు ఇలాంటి తాడు తీసేస్తాంగా. అవునా? అరే ఆ టఫ్ రౌండ్ ఒకటి వద్దనుకున్నాను చూడ పెట్టేద్దాం అయితే. అది ఫస్ట్ ఫినిష్ అయిపోయింది. ఇప్పుడు లెవెల్స్ నుంచి మనం మీడియం నుంచి లార్జ్ కి వెళ్తున్నాం. సో ఇప్పుడు ఇందులో ఏం జరుగుతుందంటే, అవ్వలేదా అయ్యింది కొంచెం ఎక్సైట్మెంట్ ఆనందంతో అసలు సార్. ఇప్పుడు మీరు ఎలాగో ప్రతి రోజు పొద్దున్న లేచిన దగ్గర నుంచి సాయంత్రం వరకు ఇట్స్ ఆల్వేస్ మ్యూజిక్ అరౌండ్. యూనో ఆ మ్యూజికే మీకు అంతా, మ్యూజికే మీకు ఫ్రెండ్స్, ఆ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్సే మీ పక్కన ఉండే కొలీగ్స్, వాళ్ళతోనే మీరు టైం స్పెండ్ చేస్తున్నారు. కాబట్టి ఇవన్నిటిని మీరు కష్టపడి క్రియేట్ చేస్తుంది ఎవరి కోసం? ఒక హీరో హీరోయిన్ కోసం, రైట్? అందులో ముఖ్యంగా మీరు చేసే ప్రతి పాట, ట్యూను, బీట్కి ఒక హీరోయిన్ డాన్స్ చేస్తాం. సో డెఫినెట్ గా ఒక హీరోయిన్ కి మీ మ్యూజిక్ కి కనెక్షన్ ఉంది. హీరో ఉన్నదా? ఉంటుంది సార్. హీరో ఆ మ్యూజిక్ ని ఎంటర్టైన్ చేసి డాన్స్ చేసి ప్రెజెంట్ చేస్తారు. అబ్బా, కానీ ఆ హీరోయిన్ గ్లామర్ తీసుకొస్తారు ఆ మ్యూజిక్. ఇప్పుడు గేమ్ ఏంటంటే మీకు ఒక ఇన్స్ట్రుమెంట్ చూపిస్తాను. ఆ ఇన్స్ట్రుమెంట్ బట్టి మీకు ఏ హీరోయిన్ గుర్తొస్తుంది అంటే ఆ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ క్వాలిటీస్ బట్టి. ఇంట్రెస్టింగ్ గానే ఉంది రౌండ్. యా, ముందు ఒక మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ చూద్దాం. హియర్ వి గో. డప్పు చూస్తే హీరోయిన్ ఎలా గుర్తొస్తుంది నాకు అర్థం కాదు. మా సార్ డప్పు చూస్తే మనకున్న అప్పు గుర్తొస్తుందేమో కానీ అంటే డప్పు చూడగానే డింపుచ్చుకో అంటే మాస్. డప్పు చూస్తే హీరోలు తప్ప హీరోయిన్ గుర్తు రావట్లేదు. క్వాలిటీ. ఎవరు హీరోయిన్ లో ఆ మాస్ టచ్ ఉంది అనుకుంటున్నారు మీరు? అంటే పోనీ మాస్ సాంగ్ కి బాగా డాన్స్ చేస్తారనో? ఎవరినన్నా చేయొద్దు. సపోర్ట్ తమ్ముళ్ళు ఏమనద్దు. అసలు తమ్ముడు ఏమనట్లే. తప్పు నాన్న, శృతి హాసన్ ఏమనద్దు, మీకు వదిన లాంటిది. ఓ మిమ్మల్ని అన్నయ్య అన్నానా? నేనేంటి అన్ని అటు కరెక్ట్ చేసుకుంటున్నారు ఆయన, నేను కష్టపడి కరెక్ట్ చేసి అందుకే ఆలోచించి మాట్లాడలేదు. యా, ఈసారి చూడు. డప్పుని చూస్తే శృతి హాసన్ గుర్తొస్తుంది మీకు? వాళ్ళకి నాకు సేఫ్ సైడ్. షీఈ్ ఎ వండర్ఫుల్ యాక్ట్రెస్. షీఈ్ ఆల్సో ట్రూ. చూసింది అనుకోండి, ఫోన్ చేసాడు, డప్పు చూస్తాను ఎందుకు గుర్తొచ్చింది, అందుకని వాళ్ళు కూడా కలుపుకున్నాను. మోరల్ సపోర్ట్, తోటి సహోదరులందరినీ కలుపుకుంటూ. వెరీ గుడ్. డప్పుకి శృతి హాసన్. గురుగారు ఇప్పుడు అది కొంచెం ఇన్స్ట్రుమెంట్స్ కొంచెం టఫ్ ఇద్దాం. అబ్బా ఈయన మరి ఈజీగా ఆడుతున్నారు. నెక్స్ట్ వన్. మీరండి మగ ఇన్స్ట్రుమెంట్లు చూపిస్తే అమ్మాయిలు గురించి తెచ్చుకుంటే ఎలా అండి? అంటే ఇన్స్ట్రుమెంట్స్ లో ఇది లేడీస్ ఇన్స్ట్రుమెంట్, జెంట్ ఇన్స్ట్రుమెంట్ ఉంటుందా సార్? చూసినప్పుడు అనిపిస్తుందా మీకు? ఒక ఇన్స్ట్రుమెంట్ చూసి హీరోయిన్ గుర్తు తెచ్చుకున్నప్పుడు ఒక ఇన్స్ట్రుమెంట్ చూసి అబ్బాయి గుర్తురాడా? కవర్ చేయకుండా దొరికిపోతారు అన్న సార్. ఓ పని చేద్దాం సార్, దీన్ని ఇటు తిప్పుకుందాం అంతే సార్. గిటార్ లో మేలు ఫీమేల్ ఎట్టదు సార్. నిజంగా చెప్పనా, గిటార్ చూసి ఎవరు గుర్తొస్తున్నారు? శ్రేయ. శ్రేయ ఏమయ్యా అంటే గిటారు అంటే ఆయన ఉద్దేశంలో ఏమంటారంటే ఇప్పుడు శ్రేయ గారిని చూసే సేమ్ అలా అని దేవి గారు అంటారు. మనకు సంబంధం లేదు. గిటార్ లో తను కూడా అందంగా ఉంటుంది చెప్పొచ్చు. అంతేగా ఇది సార్, ఇలా కవర్ చేయాలి మనం. ఇప్పుడు కవర్ చేయండి. నిజం చెప్తున్నా. ఏంటి సార్ మళ్ళీ చెప్పండి. నిజాలు గుర్తుండవండి. ఓకే, సో అలా కనెక్ట్ అయ్యాం కాబట్టి నెక్స్ట్ పిక్చర్ సార్. ఇందాకంటే ఇలా డైరెక్ట్గా వెళ్ళిపోయాం. ఓకే, కట్ వచ్చింది సార్. ఎవరు? అది అదండి కరెక్ట్.
సూపర్, వెల్ ప్లేడ్. నిజంగా ఆ పాటలో ఉందని కాదు కానీ మీరు నమ్మలేదు అనుకోండి, నేను అమలాకి చెప్తాను, అమలా మీ పేరు చెప్తే ఇంక నమ్మలా అని. ఇప్పుడు అసలు విషయం ఏంటంటే వైలిన్ సాంగ్ లో ఆవిడ ఉన్నారని కాదండి, వైలిన్ చూస్తే అమలా పాల్ గుర్తొస్తారంటున్న డిఎస్పి. ఓకే, హెడ్లైన్స్ మామూలుగా ఉండవు. మామూలు ఈ మధ్య మరీ క్రియేటివ్ గా ఉంటున్నారు, బాగా చంపేస్తారు. ఇప్పుడు ఉన్న స్టైల్లో మీరు క్రియేట్ చేసే ఒక మ్యూజిక్ ని మేము అందరం విని ఎంజాయ్ చేస్తున్నాం అంటే there's so many people around you who's working together. ఒక టీమ్ లాగా మీతో పాటు, అంటే ఒక సైన్యం, ఆ సైన్యాధిపతి మీరు తీసుకెళ్తున్నారు మీ ఆర్మీని, మ్యూజిక్ తో మా ముందుకు వస్తున్నారు. ఇందులో పనిచేసే చాలా మంది టెక్నీషియన్స్, సింగర్స్, సో మెనీ పీపుల్ హు కాంట్రిబ్యూట్, వాళ్ళ వంతు షేర్ మీకు ఇస్తారు. సో అలా మీతో పాటు ట్రావెల్ చేసిన వాళ్ళు మోస్ట్ ఇంపార్టెంట్ పీపుల్. సో వాళ్ళలోంచి యూనో వాళ్ళ వంతు షేర్ కూడా, చిన్న షేర్ ఉన్న వాళ్ళు మీ గురించి మాట్లాడాలనుకుంటున్నారు. Very, very happy to talk about my dearest friend Devi Shri Prasad. One of the greatest qualities of Devi is the fact that I think he has redefined hit songs in the sense, especially when it comes to dance songs, when it comes to dance music, when it comes to item songs. I think for our generation, I think there's nobody to beat Devi. I always tell him he's like the Michael Jackson of our country. Lots of love to him. All the best to him. Hi Devi, how are you? ఒక ఇన్సిడెంట్ చెప్తాను నేను దేవి గురించి చెప్పాలంటే. దేవి శ్రీ ప్రసాద్ న్యూ జెర్సీ కాన్సర్ట్ అండ్ ఆల్సో వాజ్ దేవీస్ బర్త్డే. సో కాన్సర్ట్ తర్వాత మేమందరం దేవి బర్త్డే పార్టీ సెలబ్రేట్ చేసుకోవడానికి క్రూజ్ పార్టీ అనమాట స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ దగ్గర. రిమెంబర్ దట్ డే దేవి? సో మేమందరం వీ వర్ ఆల్ వెరీ టైర్డ్ ఆఫ్టర్ ద కాన్సర్ట్, బట్ వీ వర్ సో ఎక్సైటెడ్. దేవి బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నాం. ఫ్రమ్ ద కాన్సర్ట్ హాల్ మేము దారిలో ఉన్నాం ఇన్ ద బస్. సో ఐ డోంట్ నో వాళ్ళు ఎవరో కూడా నాకు గుర్తులేదు. దేర్ వాజ్ దిస్ గై హూ వాజ్ టేకింగ్ videos without our permission, మాకు తెలియకుండా తీస్తుంటే దేవి is so protective about people who are with him. He just came, తీసి తిట్టేశాడు. అప్పుడు పడిపోయా దేవి నేను నీకు అంటే you're such a fierce friend and also someone to be with. నమస్తే దేవి సార్. దేవి గారి నుంచి మనం 4 విషయాలు పక్కగా నేర్చుకోవాలి. ఒకటి జడ్జ్మెంట్, ఒకటి డిసిప్లిన్, ఒకటి క్లారిటీ, అండ్ ఒకటి ఆయన అందరికీ రెస్పెక్ట్ ఇచ్చే విధానం. అండ్ ఆయన ఎవరిని తక్కువ అంచనా వేయరు. అండ్ అలాగే ఆయన జడ్జ్మెంట్ పక్కా ఉంటుంది. ఆయన ఎవరినన్నా పిలిచి పాడిస్తే పక్కా వాళ్ళకి అది సూట్ అయి తీరుతుంది. అండ్ ఆయన పాట మీద కూర్చుని చక్కగా వాళ్ళని పాడించి ఈచ్ అండ్ ఎవ్రీ అక్షరం వినిపించేలా. మీరు గమనిస్తే దేవి గారి పాటల్లో లిరిక్స్ ఎంత ఫన్నీగా ఉంటాయో, ఎంత క్లియర్గా ఉంటాయో, అంత క్లియర్గా ఎవరు పాడినా వినిపిస్తాయన్నమాట. అది చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో ఆయన నుంచి చాలా నేర్చుకోవాలి మాలాంటి వాళ్ళం. అండ్ అందరికీ ఇన్స్పిరేషన్గా ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. సో వీళ్ళందరూ మాట్లాడారు అండ్ వీళ్ళతో పాటు ఇంకొంతమంది మాట్లాడడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. కానీ వాళ్ళు మాత్రం లైవ్ గా ఇక్కడికి వచ్చి ఆ సెలబ్రిటీస్ మాట్లాడదాం. ఓకే, తప్పకుండా. దాని ముందు ఐ వుడ్ లైక్ టు జస్ట్ సే దట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు కార్తిక్, అను అండ్ గీతా మాధురి గారు అందరికీ. దే ఆర్ ఆల్ వెరీ స్వీట్ పీపుల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ అలాట్ టు ఆల్ ఆఫ్ దెమ్. అండ్ అలాగే సో ఇప్పుడు నేను నా టీం గురించి చెప్తా ఉంటాను. మా కీబోర్డిస్ట్ కేపీ, మై రిథమ్ ప్లేయర్ కళ్యాణ్, అండ్ మై మేనేజర్ మణి, దెన్ మై ఇంజనీర్స్ కుటి ఉదయ్ అండ్ ఉదయ్, మా సౌండ్ ఇంజనీర్ ఉదయ్, వీళ్ళు 5 అండ్ మై బ్రదర్ సాగర్. వీళ్ళు ఏంటంటే దిస్ మై హార్డ్ కోర్ టీమ్ అట. ఆ కోర్ టీమ్ వీళ్ళు ఏంటంటే డే అండ్ నైట్ నాతో కష్టపడి పనిచేస్తుండే. ఎనీ టైమ్ దేర్ అట్ మై డిస్పోజల్ అనమాట. నైట్ ఒక ఐడియా వచ్చింది సాంగ్ చేయాలంటే దే విల్ బి దే విత్ మీ. సో అలా మనం సపోర్ట్ చేస్తూ మనతో పాటు ఇన్నేళ్ళుగా ట్రావెల్ చేస్తున్న టీమ్, ఐ థింక్ దే ఆర్ ఎ హ్యూజ్ పార్ట్ in my success and I definitely owe a lot to them. I think I should definitely give them a huge mention. Alage ma conductor Chitti garu has been with me from my first film. Murugan garu is my music coordinator. Ala Chinna, Ravi, Sundar ani inka mita musicians andaru keyboard and rhythm play chestaru. Villandariki kuda thank you so much guys. Thanks a lot for being with me and making my journey so easy and so successful, and we'll keep working more and more, and మీ support తో and మీ అందరి love and affection తో I think we'll keep definitely doing more and more better job. Thank you. Thanks. Superb. So ఆ సెలబ్రిటీస్ కూడా సిద్ధంగా ఉన్నారు మీతో మాట్లాడడానికి. సో మీరు రెడీయా? సో మీరు కళ్ళు మూసుకుంటే ఆ సెలబ్రిటీస్ పిలుస్తాను. ఓ అవునా? ఓకే. నో చీటింగ్ సార్. నో. జయజమ్మ స్వీటీ. హే దేవి, హౌ ఆర్ యు? ఐఎమ్ గుడ్ దేవి. నిజంగా నువ్వు ఎప్పుడైతే నాకు డార్లింగ్ ఆ సాంగ్ ఇచ్చావో నేను కూడా డార్లింగ్ అయిపోయాను అందరికి. సో థ్యాంక్స్ టు యూ. ఆల్రెడీ డార్లింగ్ స్వీటీ. సో దేవి, నేను కాకుండా
నీ ఫేవరెట్ హీరోయిన్ ఎవరు? శ్రేయ. వైలిన్ శ్రేయాయే, గిటారు శ్రేయాయే, వైలిన్ అమలాపాలని డిసైడ్ అయ్యాక మార్చారా? మార్చేస్తారు. చిన్న శ్రేయ అన్నారు కదా స్టార్టింగ్ లో. అంటే అది జలక్. ఓకే, నేను శ్రేయ కాకుండా నీ ఫేవరెట్ హీరోయిన్ ఎవరు? ఇదేంటి ఎంతమంది చెప్పినా నేను శ్రేయ కాకుండా చెప్తా ఉంటారా? లేదు ఈ ఒక్కదానికే. శృతి హాసన్. శృతి హాసన్. ఓకే, వెరీ గుడ్. చూసారా అనుష్క గారు, నువ్వు నేను కాదు అన్నా కూడా నువ్వే నా ఫేవరెట్ హీరోయిన్ అనావా? అనలేదు ఆయన. నేను కాకుండా అన్నారు, నేను కాదు అనలా. ఒప్పుకున్నారు మీరు. తెలుగు నేర్చుకోవట్లే మీరు. వచ్చింది మర్చిపోతున్నాను సార్ ఎందుకు ఈ మధ్యన వెరైటీ. అందుకే అప్పుడు నాతో మాట్లాడుతున్నాను, అందుకు గుర్తొస్తుంది. ఓ సార్, అది సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీకు పెద్ద ఫ్యాన్ సార్, మీకు కూడా తెలుసు. థ్యాంక్స్ ఫర్ కమింగ్ సార్ మా షోకి. సూపర్. నేను బాలీవుడ్ వెళ్ళిపోయాను తెలుసుగా. అయ్యో సార్ ఏంటి సార్ అసలు మీ ప్రతి సినిమా మేము చూస్తాం సార్. అదే అందుకే ఇప్పుడు తెలుగు చేయట్లేదు, టైం సరిపోవట్లేదు నాకు. సో సూపర్ సార్, మీరు అక్కడే అదరగొట్టండి సార్. ఇప్పుడు భూతాల బంబం అని హిందీలో ఒక సినిమా చేస్తున్నాను. ఓకే, దానికి మ్యూజిక్ చేయాలి, కానీ భూతాలకి రొమాంటిక్ సాంగ్స్ ఉండాలి. సార్ ఇది కట్కల్లో నువ్వు సాంగ్ సార్. అది భూతం వర్షన్. ఒక సాంగ్ ని రీమిక్స్ చేసినట్టు ఇది భూతానికి ప్రీమిక్స్, ఫ్రీ మిక్స్. మామూలుగా ఉంటుంది సార్. ఊహించుకోండి, దెయ్యాలు ఏనో అటు సోనాలి బింద్రే, శ్రీకాంత్ గారు. అది డైరెక్ట్ చేసిన కూడా కృష్ణవంశీ గారు. కృష్ణవంశీ గారు ఆల్రెడీ కనెక్షన్ కాబట్టి కలిపేశారు మీరు. వెరీ గుడ్, సూపర్. ఎంత బ్యూటిఫుల్ సాంగ్. ఊహించుకుంటుంటే భూతాలు దెయ్యాలు. అసలు ప్రేమ అంటే ఏంటి, మనసు అంటే ఏంటి భూతం. సార్ పేపర్ ఏమైనా ఉందా చేతిలో రాసుకున్నారు? ఏంటి సార్ ఇలా వస్తుంది డైలాగ్? మిమ్మల్ని చూసి వచ్చేస్తున్నాయి ఫ్లోలో, భయంలో. హాయ్ ఇలియానా. కొంచెం పూలు అమ్మాయిలు చూపించండి రా. అది ఇలియా నన్ను గుర్తుపట్టలేదా? నన్ను దేవి వాట్ ఇస్ ఇలియానా సిగ్నేచర్ చూపించుకుని గుర్తుపట్టండి. ఎలా ఇలియానానే గుర్తుపట్టని దేవిశ్రీ ప్రసాద్ రాసుకోండి రా. యాక్చువల్లీ వైలిన్ ఇలియానా కరెక్ట్ ఏమో, గుర్తు రాలేదు కానీ లేకపోతే చాలా అంటే వాళ్ళు మిస్గైడ్ చేశారు తమ్ముళ్ళు, వెరీ బ్యాడ్ అని. కానీ వాళ్ళు చాలా సిన్సియర్, వాళ్ళు మ్యూజిక్ కనెక్ట్. వాళ్ళ గురించి నాకు ఎందుకు చెప్పు, నువ్వు నన్ను గుర్తుపట్టలేదు, నేను అలిగాను. కానీ వేరే విషయంలే, నేను బాలీవుడ్ వెళ్ళిపోయాను కదా. సో నువ్వు కూడా బాలీవుడ్ లో నీకు కూడా ఎంతో మంది హీరోయిన్స్ ఇక్కడ ఫ్యాన్స్ ఉన్నారు తెలుసా. సో మిగతా ఫ్రెండ్స్ పరిచయం చేస్తే అడ్రస్ కూడా మర్చిపోయావు. లాస్ట్ టైం మన అందరం కాఫీ తాగాం, గుర్తులేదా? అందులో నేను లేను, అది మీకు గుర్తులేదు. మీరు నన్ను పిల్లలు మర్చిపోయారు. దేవి నాచి తెలుసా, ఎప్పుడు నువ్వు ఇంత ఇలాగే మాట్లాడుతున్నావు. మనం ఆట సినిమా చేసినప్పుడు నేను చాలా, నువ్వు అసలే పెద్ద పోకిరి, నువ్వు అసలే పెద్ద జులై. సినిమాలు నేను బాగా చూసాను, నాకు ఇష్టం నా సినిమాలు. సో బాలీవుడ్ లో నెక్స్ట్ ఫిల్మ్ ఎప్పుడు చేయబోతున్నావు? అక్కడ మీకు చాలా పెద్ద పెద్ద హీరోలతో సినిమాలు చేస్తున్నా, వాళ్ళతో చెప్పి నాకు కూడా అది ఇంకిచ్చక ఒక ఎంట్రీ అలా. అదే నేను నెక్స్ట్ షారుఖ్ సల్మాన్ మల్టీ స్టార్ చేస్తున్నాను, అందులో చేసేద్దాం. అదే ఐ డోంట్ మైండ్. ఏం సార్ ఒక్కటి బాలీవుడ్ సార్ ప్లీజ్ సార్. ఓకే సార్, ఇప్పుడు అతి త్వరలో షారుఖ్ ఖాన్ సల్మాన్ ఖాన్ కాంబినేషన్ లో దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ సాంబా. మీకు ద మోస్ట్ ఫేమస్ గేమ్ ఆఫ్ అవర్ షో. ఈ షోలో ఈ గేమ్ కోసమే ప్రతి సెలబ్రిటీ ఎదురు చూస్తున్నారు, మా ప్రేక్షకులు కూడా ఎదురు చూస్తున్నారు. అవునా? యా. అంత బాగుంటుందా? అదిరిపోతుంది సార్ ఇది. సో ఈ స్క్రీన్ మీద ఒక వర్డ్ డిస్ప్లే అవుతుంది. మళ్ళీ వర్డా? దీన్ని మీరు మాట్లాడకుండా ఓన్లీ సైగలతో నాకేంటో చెప్తారు. ఇదే చెప్పండి డంషరట్స్. అదే నేను ఆడతా ఫస్ట్, దాన్ని బట్టి మీకు క్లారిటీ వచ్చా. ఓకే, ఇప్పుడు అమ్మాయి ప్రేమ బ్రేకప్ గవర్నమెంట్ ప్రేమించండి. అమ్మాయి ఎవరా? ఈ అబ్బాయి ఎవరు? ఓ అమ్మాయికి అబ్బాయి ఏమవుతాడు? బ్రేకప్ అయిపోయింది. ఎక్స్ ఎక్స్ బాయ్ ఫ్రెండ్, ఎక్స్ గర్ల్ ఫ్రెండ్. రైట్ ఆన్సర్. సింపుల్. ఈడు గుడ్డు. గుడ్డు. ఆ గుడ్డు ఏం గుడ్డు? కోడిగుడ్డు కదా? కోడిగుడ్డు.
ఇది బాగుంది మనిషి ఏంటి ఆ స్టెప్ బాగుంది డిక్కు 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 ఓ దేవుడా కోడిగుడి తప్ప ఏం అర్థం కాదు నాకు కోడిగుడి కట్ చేసాం కోడి పెట్ట కోడి కోడి పుంజు కోడి పందెం ఇప్పుడు చాలు మీది ఏంటిది మీరు యాక్ట్ చేస్తారు భలే రండి ఇక్కడ రండి మైకేల్ జాక్సన్ పాటలు బాగా పాడతారు. ఎస్ డెఫినెట్ గా. ఏం పాట? చచ్చిపోతాను. అన్ని పాటలు ఉన్నాయి కదా సార్ అందులో బాగా ఫేమసా? అన్ని పాటలు ఫేమసే. అంటే ఒక్కొక్క దానికి ఒక సిగ్నేచర్ ఒక స్టెప్ కానీ ఏదో ఉంటుంది కదా. ఇందులో ఏముంటుంది? భయం, డెవిల్, అదే డేంజరస్. ఇప్పటి వరకు ఏ సెలబ్రిటీ ఇంత ఫాస్ట్ గా రౌండ్ ఆడలేదు, మీరే ఆడారు. అంత చెప్పాను కదా. వెరీ వెల్ డన్ సార్, వండర్ఫుల్. ప్రేక్షకులకి మీ గురించి తెలియని విషయాలు వాళ్ళకి తెలియచేద్దామని నేను ట్రై చేసినప్పుడు నాకు మొత్తం జర్నీని చూస్తే నాకు అర్థమైంది ఏంటంటే మోస్ట్ ఎనర్జెటిక్ జర్నీ. ఆల్వేస్ ఎనర్జీ విత్ యూ, ఆల్వేస్ పాజిటివ్ వైబ్స్. అండ్ అసలు విషయం ఏంటి అంటే గివింగ్ టు పీపుల్. వాళ్ళు ఎంత ఇచ్చినా ఇవ్వకపోయినా యూ ఆల్వేస్ వాంటెడ్ టు గివ్ దట్ లవ్, రెస్పెక్ట్ ఆర్ మ్యూజిక్. యూనో ఇలాంటి క్వాలిటీస్ మనలోకి రావాలి అన్నా, మనం నేర్చుకోవాలన్నా, దెర్ ఇస్ వన్ ఆల్వేస్ ఎ స్పెషల్ పర్సన్ ఇన్ అవర్ లైఫ్. సో అండ్ దట్ ఈస్ డెఫినెట్లీ యువర్ ఫాదర్. మీ నాన్నగారు మిమ్మల్ని నేర్పించిన మేనర్స్, పద్ధతి, మీకు యూనో ఫ్యామిలీ మెంబర్స్ చూపించిన ప్రేమ అంతా. సో ఆయన గురించి మెయిన్ గా ఆయన నేర్పించిన కాన్ఫిడెన్స్. ఎందుకంటే నాకు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఫస్ట్ థింగ్ నేను ఎప్పుడు ఓకేరా నాకేంట్రా అని అంటూ ఉండేవారు. సో ఆ కాన్ఫిడెన్స్ ఈజ్ ఆల్వేస్ యూనో మేక్స్ మీ కీప్ గోయింగ్ ఫర్దర్ అండ్ ఫర్దర్. అందుకే నేను ఆయన కోసం చేసిన పాటలో కూడా, నాన్నకు ప్రేమతో సాంగ్లో కూడా ఫస్ట్ లైన్ రాసిందే, ఏ కష్టం ఎదురొచ్చినా కన్నీళ్లు ఎదిరించిన ఆనందం అనే ఉయ్యాలలోనను పెంచిన నాన్నకు ప్రేమతో. సో ఫస్ట్ లైన్ మరి దట్స్ హౌ ఐ డిఫైన్డ్ హిమ్. సో ఐ షుడ్ ఎవర్ బి, ఐ మీన్ థ్యాంక్స్ అనేది చాలా చిన్న మాట పేరెంట్స్ కి. మనం వీ కెన్ ఎవర్ థ్యాంక్, దే డోంట్ ఎక్స్పెక్ట్ ఇట్, దట్ ఈస్ దేర్ గ్రేట్నెస్. కానీ మేము థ్యాంక్స్ చెప్పాలి వాళ్ళకి, బికాస్ ఫర్ గివింగ్ us such a gem, such a diamond. సో ఆయన గురించి చిన్న వీడియో. ఏ కష్టం ఎదురొచ్చినా కన్నీళ్లు ఎదిరించిన ఆనందం అనే ఉయ్యాలలో నన్ను పెంచిన నాన్నకు ప్రేమతో, నాన్నకు ప్రేమతో, నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతీక్షణం. నేనే దారిలో వెళ్ళినా, ఏ అడ్డు నన్నాపినా, నీ వెంట నేనున్నానని నన్ను నడిపించిన నాన్నకు ప్రేమతో, నాన్నకు ప్రేమతో, నాన్నకు ప్రేమతో వందనం. ఈ పాటతో, ఈ పాటతో, ఈ పాటతో.
ఒక విషయం యాజ్ ఎ కిడ్ నేను చిన్నప్పుడు ఉన్నప్పుడు డాడీ చెప్పారు. అంటే ఒక ఎదుటి టెక్నీషియన్ ఆర్ ఆర్టిస్ట్ వాళ్ళ వర్క్ నువ్వు హోల్ హార్టెడ్గా ఎంజాయ్ చేసి అప్రిషియేట్ చేయగలిగినప్పుడే నువ్వు నిజమైన ఆర్టిస్ట్గా ఎదుగుతావు అని చెప్పి. సో దట్ ఈజ్ బిగ్ గైడెన్స్ టు మై లైఫ్. సో మన మనసులో ఒకరి గురించి అనిపించిన ఒక మంచి విషయాన్ని కన్ఫర్మ్గా వాళ్ళకి తెలియచేయాలి, వాళ్ళని అప్రిషియేట్ చేయాలి అనేది మా ఫాదర్ దగ్గర నేను నేర్చుకున్న ఒక విషయం, మంచి విషయం. గ్రేట్ గ్రేట్. అండ్ యువర్ నేర్చుకోవడమే కాదు, దాన్ని ఫాలో కూడా చేస్తున్నారు. అండ్ దట్ యువర్ ఎగ్జిక్యూటింగ్ ఇట్. ఇట్స్ అ గ్రేట్ థింగ్. అండ్ ఎంతో మందికి మీరు ఇన్స్పిరేషన్. సో 75 మూవీస్ ఇస్ నాట్ ఎ జోక్. అన్ని బ్లాక్ బస్టర్స్ విత్ యూ. సో ఈ వీటిలన్నిటినీ కలిపి దిస్ ఫర్ అస్ ఇట్ ఈస్ వెరీ స్పెషల్. మీరు మాకు కొంచెం టచ్ ఉంటే చెప్తా షోకి వచ్చారు అంటే అతి త్వరలో మీ బర్త్డే మీరు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. బట్ దానికంటే ముందు మా షోలో మా ప్రేక్షకుల సమక్షంలో విష్ యూ మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, కేక్ తీసుకురామా. Happy birthday, Rockstar! Here we go! 3, 2, 1, go! Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you, Rockstar. Happy birthday to you. Happy birthday. ఆపలేని స్వేచ్ఛ ఉంది, అందినంత ఛాన్స్ ఉంది, అందుకోర పుత్ర రత్నమా. సో డిఎస్పీ గారు, జర్నీ గురించి మాట్లాడాం. అండ్ ఇట్స్ సెలబ్రేషన్ టైం మాకు. బికాస్ ఇట్ ఈస్ మీరు మా అన్ని మూడ్లను సెట్ చేశారు. రైట్, మాకు వర్షం పడుతుంటే ఒక పాట ఇచ్చారు, మాకు గర్ల్ ఫ్రెండ్ తో బయటికి వెళ్తుంటే ఒక పాట ఇచ్చారు, ఇంట్లో వాళ్ళందరితో కూర్చుంటే ఒక పాట ఇచ్చారు, సరదాగా ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేస్తుంటే ఇంకో పాట ఇచ్చారు. సో యూ హావ్ బీన్ ప్రతి చోట ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. మీ కాంట్రిబ్యూషన్ ఈ మ్యూజిక్ ఇండస్ట్రీకి మీరు ఇచ్చింది నిజంగా థ్యాంక్స్ అనేది చాలా చిన్న వర్డ్ మీరు చేస్తున్న పనికి. సో ఈ అన్నిటికీ సిచ్యువేషన్స్ నాకు డైరెక్టర్స్ ఇచ్చారు, సో వాళ్ళకి కూడా మనం థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎస్, డెఫినెట్లీ థ్యాంక్ యూ డైరెక్టర్స్. బట్ సినిమాల్లో మీరు ఎంటర్టైన్ చేయడం, ఒక అద్భుతమైన మ్యూజిక్ అందించడం మేము అందరం విన్నాం, చూసాం, అంతా బాగుంది. అండ్ మీరు ఒకసారి స్టేజ్ మీద అలా ఒక జలకిస్తేనే ఇట్స్ ట్రూలీ రాకింగ్ పర్ఫార్మెన్స్. ట్రూ రాక్ స్టార్ అయిపోతారు మీరు. ఎంటర్టైన్ చేస్తారు. అంటే ఆడియో కానీ కాన్సర్ట్ కానీ ఎక్కడైనా ఒక 5 నిమిషాలు మీరు కనిపిస్తేనే మా అందరికి అంత ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు, అంత ఎనర్జీని ఇచ్చారు. అలాంటిది ఆ కాన్సర్ట్ ని అలాగే ఆ స్టైల్ ని మా టీవీ ప్రేక్షకులకు కూడా ఎప్పుడు చూపిస్తారు? కరెక్ట్ టైంలో మీరు క్వశ్చన్ అడిగారు యాక్చువల్గా. అండ్ మీ షో ద్వారా ఐఎమ్ ఆల్సో వెరీ వెరీ హ్యాపీ టు గివ్ యూ వన్ బిగ్ సర్ప్రైజ్. అదేంటంటే డిఎస్పీ లైవ్ ఇన్ యూఎస్ఏ అనేది నా డ్రీమ్ టూర్. చాలా ఇంటర్నేషనల్ లెవెల్లో చేసాం. హాలీవుడ్ డాన్సర్స్ అండ్ హాలీవుడ్ మ్యూజిషియన్స్ అండ్ జాయింట్ ఎల్ఈడి స్క్రీన్స్ అండ్ సింక్ లైటింగ్స్ అండ్ ఎన్నో. దానికి ఒక 4-5 months నుంచి ప్రీ ప్లానింగ్, రిహర్సల్స్ ఇవన్నీ చేసి ఒక 1.5 months టూర్. ఆ టూర్ని జీ తెలుగు ఛానల్లో మీ అందరి కోసం వీ గోయింగ్ టు టెలికాస్ట్ దట్ వెరీ సూన్. అనేది నా డ్రీమ్ టూర్. నేను చేసిన ఒక టూర్. ఆ టూర్ని జీ తెలుగు ఛానల్లో మీ అందరి కోసం వీ గోయింగ్ టు టెలికాస్ట్ దట్ వెరీ సూన్. సూపర్. అండ్ మీ అందరికీ ఓకే అంటే ఇప్పుడు మీకు చిన్న ట్రైలర్ చూపిద్దాం అనుకుంటున్నాం. ఓ సూపర్, కమ్ ఆన్. Here we go, the first look of DSP in USA live concert. అమ్మాయి ఎలా నడవాలి తెలుసా? 1 2 3 4 చికాచ్ 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 చికాచ్. ఆ నడక చూసి అట్లీస్ట్ 300 అబ్బాయిలు గుండె పేరుకోవాలి. నిన్ను చూడగానే గట్టి గుండె గట్టిగానే కొట్టుకున్నదే.
మ్యూజిక్ చాలా ఇన్స్పైరింగ్, చాలా కంటిన్యూ ఉంటుంది. ఆ మ్యూజిక్ చాలా ఎంజాయ్ చేస్తాం. దేవి శ్రీ ప్రసాద్ ఆల్ ది బెస్ట్. హ్యావ్ ఫన్ ఇన్ దేవి షోస్ అండ్ ఆల్ ద బెస్ట్ టు డిఎస్పీ లైవ్. దేవి ఉండగా ఎనర్జీ ఎంటర్టైన్మెంట్ మీకు అసలు ప్రాబ్లం లేదు. ఇట్ ఈస్ అ బాల్ ఆఫ్ ఎనర్జీ. మీ అందరినీ తన షోస్తో ఒక ఊపుతాడని నమ్ముతున్నాను. அவர் எப்படி உங்களை வந்து நல்ல ஃபுல் என்டர்டெயின்மெண்ட்டோடு தான் இருப்பார். ஹேவ் ஃபன், நல்லா என்ஜாய் பண்ணுங்க. I'm sure he's going to entertain each and every one of you. Be ready for DSP. DSP, you rock. థ్యాంక్ యూ. సూపర్. నిజంగా ట్రైలర్ కే మాకు గూస్ బంప్స్ బికాస్ ద ఎనర్జీ, ద కైండ్ ఆఫ్ మ్యూజిక్. నాకు తెలిసి అక్కడ లైవ్ గా కాన్సర్ట్ లో చూసిన ప్రేక్షకుల పరిస్థితి ఏంటో. బట్ వండర్ఫుల్. మన తెలుగు వారందరూ దేశం విడిచి అక్కడెక్కడో ఉన్న తెలుగు వారందరినీ ఆ ఎంటర్టైన్ చేయడం కోసం మీరు ఇంత దూరం ట్రావెల్ చేసి అక్కడికి వెళ్ళి వాళ్ళని ఎంటర్టైన్ చేసిన మొత్తాన్ని మన జీ తెలుగులో అతి త్వరలో మీరు అందరూ చూడగలుగుతారు. దీస్ ఆర్ ది ఫస్ట్ ఇండియన్ షోస్ దట్ ఎవర్ హ్యాపెండ్. ఆడిటోరియంస్ జరిగిన ఫస్ట్ ఇండియన్ షోస్. అండ్ అక్కడ షోస్ చూసిన తర్వాత అమెరికన్స్ అందరూ ఆడ ఇది ఇండియా అన్ని లాంగ్వేజెస్కి కలిపి షో చేస్తున్నారా అని అడిగారు. లేదండి, ఒక లాంగ్వేజ్ ఒక ఆర్టిస్ట్ అని చెప్తే, ఒక లాంగ్వేజ్ ఒక ఆర్టిస్ట్ కోసం ఎంతమంది జనం వా అని చెప్పి వాళ్ళందరూ వచ్చి మళ్ళీ నన్ను మీట్ చేశారు అనమాట. సో ఐ రియలీ ఫెల్ట్ సో హ్యాపీ. అండ్ ఈ సందర్భంగా వరల్డ్ మొత్తం ఉన్న తెలుగు వాళ్ళందరికీ, ఎస్పెషల్గా ఈ కాన్సర్ట్స్ని సూపర్ హిట్ చేసిన యూఎస్ఏలో ఉన్న తెలుగు వాళ్ళందరికీ కూడా నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అండ్ thanks a lot, and I'm really happy to be a part of Zee Telugu now through the shows, and thanks to Zee Telugu, and we are going to get these shows right to your house, right to your rooms, and right to your television. Superb, sir, superb. And this entire project, this entire tour, this entire thing, and this entire telecast of shows and everything, I'm dedicating to my father, Satyamurthy garu, and also I'm doing it. సో ఈ కాన్సర్ట్స్ అన్నిటినీ వీటిలన్నిటినీ జీ తెలుగు ప్రేక్షకులు ఆగస్ట్ మంత్ అంతా చూడబోతున్నారు. సో ఇట్స్ గోనా బి ఆగస్ట్ మంత్ అంతా ఒక మ్యూజిక్ మంత్ గా సెలబ్రేట్ చేయబోతున్నారు ఆన్ జీ తెలుగు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. సార్, అది ఆగస్ట్ మంత్ మంత్ ఆఫ్ మ్యూజిక్ కాదు, మాకు మంత్ ఆఫ్ డిఎస్పి. థ్యాంక్ యూ. సో ఆగస్ట్ మంత్ అసలు మిస్ కావద్దు జీ తెలుగు ప్రేక్షకులందరూ, బికాస్ ఆగస్ట్ మంత్ ఇస్ మంత్ ఆఫ్ డిఎస్పి. థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే ఎప్పుడు మమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూ ఉండండి. అండ్ మీ పాటలతో, మీ ఎనర్జీతో, మీ మాటలతో, అండ్ ఇంత స్పోర్టివ్ గా ఉండే మీరు, యువర్ ఎనర్జిటిక్, యువర్ ఒక టైం బాంబ్. టైం బాంబ్ పేలిందే పిల్ల, నా గుండెల్లో టైం బాంబ్ పేలిందే పిల్ల. సో సాధారణంగా మా షోకి వచ్చిన వాళ్ళందరూ మాకు హ్యాండ్ ఇచ్చి వెళ్తుంటారు. ఐ మీన్ హ్యాండ్ ఇచ్చి వెళ్తూ ఉంటారు మాకు గుర్తుగా. అండ్ అలాగే ఒక కాపీని మేము ఫ్యాన్స్ కూడా పంపిస్తూ ఉంటాం బయటికి. సో చిన్న SMS కాంటెస్ట్ తో. సో వాటిలన్నిటికంటే ముందు మీరు మా షోకి వచ్చినందుకు మీకు చిన్న హ్యాంపర్స్, గిఫ్ట్ హ్యాంపర్స్. దేవి గారు, మీరు మా షోకి వచ్చినందుకు షుగర్ ఫ్రీ వారి తరఫు నుంచి ఒక గిఫ్ట్ హ్యాంపర్. ఓకే, స్విచ్ టు షుగర్ ఫ్రీ అండ్ మేక్ ద మోస్ట్ ఆఫ్ యువర్ వర్క్అవుట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అలాట్. అండ్ అలాగే దేవి గారు, మా షోకి వచ్చినందుకు సెల్కాన్ డైమండ్ 4G+ వారి తరఫు నుంచి మొబైల్ ఫోన్. సో మీరు కూడా మాతో కొంచెం టచ్ లో ఉండడానికి. తప్పకుండా. చాలా మంది టచ్ లో ఉండొచ్చు. చాలా మంది ఉండగా ముందు నాతో టచ్ లోకి వచ్చేసేయండి. ఇట్స్ గ్రేట్ మీరు మా షోకి వచ్చినందుకు. యు మేడ్ ఇట్ సో హ్యాపీ. నిజంగా ఫస్ట్ టెక్నీషియన్ మా షోకి వచ్చారు అండ్ ఎంతో మందిని ఎంటర్టైన్ చేస్తున్నారు. కీప్ డూయింగ్ ద గుడ్ వర్క్. అండ్ ఇలాగే మీరు ముందుకు సాగుతూ ఉండాలి, మాకు మ్యూజిక్ ఇస్తూ ఉండాలి, మేము మీ పాటలకు ఆడుతూ ఉండాలి, మీరు పాడుతూ ఉండాలి. తప్పకుండా. ఈ ప్రేమకి గుప్పెడంత గుండె ఏమిటో చెప్పలేని ఈ హాయికి భాషే ఎందుకో అతీయనైన ఈ బాధని ఉప్పు నీరు కంట దేనికో రెప్పపాటు దూరానికే విరహం ఎందుకో. ఓకే, అండ్ దిస్ ఇస్ డిఎస్పి అండ్ ఇది అసలు సిసలైన డిఎస్పి. మీరు ఇప్పటివరకు చూస్తున్న మ్యూజికల్ డిఎస్పి కాదు, ద ఎనర్జెటిక్ డిఎస్పి. మాకు కొంచెం టచ్ లో ఉంటే చెప్తా షోకి వచ్చారు. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ వన్ మోర్ టైం. ఓకే, సో నెక్స్ట్ వీక్ మళ్ళీ కలుస్తాను మరో సూపర్ స్టార్ తో. అంటిల్ దెన్ దిస్ ఇస్ ప్రదీప్. టాటా బై బై. థ్యాంక్ యూ.